అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో నిన్న నేడు జగన్మోహన్ రెడ్డి గారికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి ప్రజాస్వామ్యవాదులకి వాక్ స్వాతంత్ర్యం లేకుండా షాక్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న జరిగిన ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలంతా కలిసి ముక్తకంఠంతో షాక్ ఇచ్చారు. ఎట్లా 57% ఓటు వ్యతిరేకంగా వేసి జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ పార్టీ తరపున పోటీ చేసి ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన అభ్యర్థులందరూ కూడా వైసీపీ పార్టీ విధి విధానాలు నచ్చక, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి విధానాలతో విసుగు చెంది ఆయన మాట్లాడే తీరు పట్ల కానీ, ఆయన వ్యవహరించే విధానాల పట్ల కానీ ప్రజలకు కానీ పార్టీవాదులకు కానీ, పార్టీవాదులు మరీ ముఖ్యంగా నచ్చక ఈయనతో ఉంటే రాజకీయ జీవితం కొలాప్స్ అని అందరూ కూడా రాజీనామాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇవాళ చూస్తే భీమిలి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈయన 90,000 పైచిలకు ఓట్లతో గంటా శ్రీనివాసరావు గారి మీద ఓడిపోయాడు. అక్కడ 93,000 ఓట్లతో గంటా శ్రీనివాసరావు గారు విజయం సాధించారు. ఎవరి మీద? ఈ భీమిలి అవంతి శ్రీనివాస్ గారి మీద. ఈయన మాజీ మంత్రి, ఆయన ఓటమి చెందాడు. ఇవాళ ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేశాడు. ఎందుకు చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలు నచ్చక, ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నాడని చెప్పి ఆయన ప్రభుత్వం వచ్చి 6 నెలలు కూడా అవలా. ఇంత గొప్ప విజయం సాధించిన ప్రభుత్వం వచ్చి 6 నెలలు కూడా అవలా. ఏ ప్రభుత్వానికైనా ఒక 1 ఇయర్ పాటు టైం ఇవ్వాలి. ప్రజల మూడు ఎలా ఉందో తెలుసుకోవాలి. తెలుసుకుని అప్పుడు ధర్నాలు, అర్జీలు పెడతాం, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ఏమీ లేకుండానే ఇవాళ రేపు వెళ్ళి కుర్చీలో కూర్చోవాలి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ఓడించి అనే ఆతృత కనపడుతుంది వైసీపీకి. మేము ఎందుకు ఓడిపోయామనే బాధ కనపడుతుంది, దుగ్ధ కనపడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పు. అలాంటిది ఆ తీర్పుని శిరసా వహించకుండా, చేసిన తప్పులు మనన చేసుకోకుండా, ఎక్కడ పొరపాటు జరిగి అంటే అన్వేషించకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 6వ నెల అవలా, ఇంకా 6వ నెల వచ్చింది. ఈ 6 నెలలకి మళ్ళీ మేము వచ్చేస్తాం, ఎన్నికలు వచ్చేస్తాయి, జమిలీ ఎన్నికలు వస్తాయి, మేము వస్తామని ఎందుకు అన్నాడంటే ఈ మాటలన్నీ కూడా కేడర్ పోతుంది. వీళ్ళంతా కూడా పోతారేమో అని చెప్పి వాళ్ళందరిలో ఆశ కల్పించడం కోసం జమిలీ ఎన్నికలు అనేది ఒక ప్రస్తావన ఎత్తుకొచ్చారు. సరే, కేంద్రంలో కూడా చర్చలు జరుగుతాయి. అయితే ఏంటి, మనం వచ్చేస్తాం, మీరందరూ రెడీగా ఉండండి, యుద్ధానికి సిద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు. జమిలీ ఎన్నికలు వచ్చి నిన్ను నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు? నీ విధానం, మీ నాన్నగారు 2 సార్లు ఓడిపోయారు, 99, 94లో 2 సార్లు ఓడిపోయినా సరే ఆయన మీద ప్రజలకు నమ్మకం ఉంది. రాజశేఖర్, నీ మీద నమ్మకం లేదు. అది కారణం ఏంటి? నీ విధి విధానాలే. నువ్వు ఒక ప్రజాస్వామ్యం ముసుగులో ఒక కొత్త వ్యవస్థని క్రియేట్ చేశావు. పరిపాలనలో అధికారులందరినీ భయపెట్టి, భయభ్రాంతులకు గురి చేసి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి, ఇష్టానుసారం దోపిడీకి తెరలేపి, లెక్కరు, శాండు, మైనింగు, భూదందాలు, భూ ఆక్రమణలు, వీటన్నిటిలో కూడా నీ స్వార్థం, పార్టీవాదుల స్వార్థంతో ఇవన్నీ చేసి నువ్వు ఇవాళ వచ్చి మళ్ళా నీతి మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. నీకు కొంతకాలం టైం ఉంది, కొంతకాలం వెయిట్ చేయాలి మళ్ళా. అలాంటిది అవంతి శ్రీనివాస్ గారు ఈ పార్టీకి దండం పెట్టి బయటకు వచ్చాడు. ఇకపోతే భీమవరంలో పవన్ కళ్యాణ్ గారి మీద 2019 ఎలక్షన్లో పోటీ చేసి విజయం సాధించిన గండి శ్రీనివాసరావు గారు, ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఓడించా కాబట్టి నాకు మంత్రి వస్తుందని చెప్పి ఆయన ఆశపడ్డాడు. 2 సార్లు కూడా, మొదటిసారి ఇవ్వలే, రెండోసారి కూడా ఇవ్వకపోతే ఆయన నిరాశకు గురయ్యాడు. సరే, అయినా సరే పార్టీలో కంటిన్యూ అయ్యారు. కంటిన్యూ అయితే ఇటీవల ఆయన ఓటమి తర్వాత ఆయన మనసు మార్చుకుని రాజకీయాలకు దూరంగా ఉండాలి, లేకపోతే వైసీపీకి రిజైన్ చేసి వేరే పార్టీలో అన్న చేరాలని వాళ్ళ సన్నిహితులతో చర్చించినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఆయన నిన్న అనూహ్యంగా వైసీపీ పార్టీకి రాజీనామా చేశాడు. ఎవరో గండి శ్రీనివాస్ గారు భీమవరం. వీళ్ళిద్దరూ రాజీనామాలు చేస్తే పార్టీకి దూరంగా ఉన్నారు. అడాడి తులసిరావు కుమారుడు అడాడి ఆనందం, ఈయన విశాఖ డైరీకి చైర్మన్గా ఉన్నారు. ఈయన కూడా మొన్న గడిచిన ఎలక్షన్లు 24 ఎలక్షన్లు వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈయన కూడా పార్టీకి దూరంగా ఉన్నాడు. ఇకపోతే ఎంవి సత్యనారాయణ గారు, ఈయన గతంలో విశాఖపట్నం నుంచి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఇప్పుడు 2019లో 2024లో విశాఖపట్నం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి
ఓటమి చెందారు. ఈయన కూడా పార్టీకి దూరంగా ఉన్నాడు. ఎవరు? ఎంవి సత్యనారాయణ గారు. ఇకపోతే సీనియర్ కాంగ్రెస్ వాది ధర్మాన ప్రసాదరావు. ఈయన కాంగ్రెస్లో 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు మంత్రివర్గంలో పనిచేశారు. తర్వాత ఆయన 14లో వైసీపీకి వచ్చి ఓటమి పాలయ్యారు. 19లో వైసీపీలో గెలిచి మంత్రిగా రెండో స్పెల్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రిగా పనిచేశారు. అయితే ఆయన నాది ఎలాగ అయిపోయింది, నా కుమారుడు రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే ఈ వైసీపీని విడనాడాలి అని ఆయన కూడా ఆలోచిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇంతేకాకుండా అనేక మంది వైసీపీని వీడిపోయి ఏ పార్టీకి వెళ్ళాలో అర్థం కావట్లా. వాళ్ళు అటు ఇటు కాకుండా అటు టీడీపీకి వెళ్ళాలా, ఇటు జనసేనకి వెళ్ళాలా, ఎందులోకి వెళ్తే కరెక్టు అనేది నిర్ధారించుకోలేకపోతున్నారు రాజకీయ నాయకులంతా కూడా. ఆ మీమాంసలు చాలామంది ఉన్నారు. ఇవాళ వీళ్ళందరూ బయటపడ్డారు. ఇంకా బయటపడే వాళ్ళు త్వరలో సంవత్సరం అయ్యేటప్పటికి చాలామంది, ఇంకా 30-40 మంది లీడర్స్ పార్టీ వీడి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.